అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల ఓటు తనిఖీ చేయడానికి చట్టాలు, నోటీసులు, కఠినమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్లు తెచ్చిన పాలకుల్లారా, అల్టిమేట్ గా మీ ఓటైనా భద్రంగా ఉందా? తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ చుట్టూ ఇంటర్నల్ పొలిటికల్ వార్ నడుస్తుంటే సరిగ్గా జూలై 15న లీక్ అయిన ఒక భయంకరమైన డేటా ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరిని, సామాన్య ఓటర్ని ముక్కు మీద వేలేసుకునేలా చేసింది. ఒక సామాన్యుడికి ఒక రూలు, పాలకులకు ఒక రూలు అని జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఓటర్ల లిస్ట్ క్లీన్ చేయడానికి ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR డ్రైవ్ నడుస్తుంది. కానీ ఆ డ్రైవ్ కు సంబంధించిన ఒక ఇంటర్నల్ డేటా బయటికి లీక్ కాగానే అందులో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరిట ఏకంగా 2 వేరే నియోజకవర్గాలలో ఓట్లు ఉన్నట్టు బయటపడింది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో పాటు అచ్చంపేట్ కాన్స్టిట్యున్సీతో కూడా ఒకే రేవంత్ రెడ్డి పేరు, ఒకే తండ్రి పేరు నమోదుగా ఉన్నాయి. మరియు అత్యంత సంచలనాత్మకమైన విషయం ఏంటో తెలుసా? రెండిట్లోనూ ఒకే ఎపిక్ అంటే ఒకే ఓటర్ ఐడి నెంబర్ యాక్టివ్ గా ఉంది. లెట్ దట్ సింక్ ఇన్. ఒకే ఓటర్ ఐడి నెంబర్, కానీ 2 వేరే నియోజకవర్గంలో ఓటు హక్కు. ఇది బయటికి వచ్చిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపం స్తంభించింది. ఈ డేటా లీక్ బయటపడగానే సామాన్య ప్రజలు విపరీతమైన ఆగ్రహం వ్యక్తిస్తున్నారు. ఒక కామన్ మ్యాన్ ఓటర్ కార్డులో చిన్న తప్పుంటే, తండ్రి పేరు తప్పున్నా, ఇంటి నెంబర్ తప్పున్నా ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ నెలల తరబడి తిప్పే ఈ సిస్టమ్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రికార్డును ఈ స్థాయిలో ఎలా మాస్ చేసి పెట్టింది? ప్రభుత్వం ఒకవైపు ఓటర్ లిస్ట్ ను పారదర్శకంగా మారుస్తున్నాము అని ప్రచారం చేస్తుంటే, ఒక లీక్డ్ డేటా ప్రచారాన్ని కంప్లీట్ గా తుడిచిపెట్టేసింది. ఇప్పుడు సామాన్య జనం సోషల్ మీడియాలలో రోడ్ల మీద అడుగుతున్న ప్రశ్నలు చాలా స్ట్రైట్ గా ఉన్నాయి. ఒక ఓటర్ ఐడర్ నెంబర్ తో ఒక వ్యక్తి 2 వేరే నియోజకవర్గంలో ఓటు ఉండడం ఎలా సాధ్యమవుతుంది? అసలు ఎలక్షన్ కమిషన్ సాఫ్ట్వేర్ డూప్లికేట్ ఓటును డిటెక్ట్ చేయాలి కదా. మరి సీఎం విషయంలో ఆ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఇది కేవలం ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్చా, లేక దీని వెనక ఏదైనా లోతైన పొలిటికల్ ఇంటెన్షన్ ఉందా? ఒకవేళ ఒక సామాన్యుడికి 2 ఓట్లు ఉంటే ఈ పార్టీకి కేసులు పెట్టేవారు కదా. మరి ముఖ్యమంత్రి విషయంలో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని చెప్పి జనాలు నిలదీస్తున్నారు. ఈ డేటా బాంబు పెళ్లినప్పటి నుండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ గా డిఫెన్సివ్ మోడల్ కి వెళ్ళిపోయింది. ఇటు ప్రభుత్వ వర్గాలు, అటు పార్టీ ప్రతినిధులు దీనికి ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు అపోజిషన్ పార్టీలైన BRS మరియు BJPలు ఈ ఇష్యూని ఒక పవర్ఫుల్ పొలిటికల్ వెపన్ గా మార్చుకుంటున్నాయి. 2 పార్టీల లీడర్లు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి రేవంత్ రెడ్డి గారిని సీఎం పీఠాన్ని కదిలిచ్చేలా భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు ప్రారంభించేశారు. BRS లీడర్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, ఇదేనా మీ ప్రజాపాలన? ఓటర్ లిస్ట్ లో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ఇక ఎన్నికల పారదర్శకత ఎక్కడుంటుంది అని విమర్శిస్తున్నారు. బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఈ ఇష్యూపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, దీనిపై ఉన్నతాధికారుల ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు కొడంగల్, అచ్చంపేట్ పరిసర ప్రాంతాల్లో పొలిటికల్ టెన్షన్ పీక్స్ కి చేరుకుంది. ఈ లీక్ డేటా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇమేజ్ కి గ్రౌండ్ లెవెల్లో గట్టి డ్యామేజ్ జరగబోతుంది. అసలు ఈ డ్యూయల్ ఎపిక్ నెంబర్ ఎక్స్ప్లోజన్ వెనుక ఉన్న అసలైన ఇన్సైడ్ స్టోరీ ఏంటి? ఇది కేవలం కంప్యూటర్ ఆపరేటర్ చేసిన తప్ప, లేక దీని వెనుక ఏదైనా పెద్ద నెట్వర్క్ ఉందా? ఈ లీక్ వెనుక ఉన్న హిడెన్ అజెండా ఏంటి అని ప్రతి ఓటర్ కి అర్థమయ్యేలా ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా బట్టబయలు చేయబోతున్నాం. ఈ ఇష్యూ కేవలం ఒక ఓటుకు సంబంధించింది కాదు, ఇది మన టోటల్ డెమోక్రసీ, ఎలక్షన్ సిస్టమ్ యొక్క సెక్యూరిటీని క్వశ్చన్ చేస్తుంది. సీఎం రికార్డ్ లోనే ఇంత పెద్ద బగ్ ఉంటే ఇక సామాన్య ఓట్లు ఎంతవరకు సేఫ్ అని చెప్పి ప్రతి ఒక్కరి నోట ఇదే క్వశ్చన్ గా మారిపోయింది. జూలై 15 లీక్ అయిన ఈ భయంకరమైన డేటా తర్వాత ఎలక్షన్ అధికారులు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారి టీం ఈ వివాదం నుంచి ఎలా బట్టబయలు ప్లాన్ చేస్తుంది? ఈ మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనం మరింత ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా, విత్ డేటాతో క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వివాదంలో ఉన్న అసలైన తిరకాసు, అసలైన ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారి డ్యువల్ ఓటర్ ఐడి వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కాగానే రంగంలోకి దిగిన ప్రభుత్వం అధికార హ్యాండిల్ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణలో ఆ అకౌంట్ నుంచి ఒక అర్ధరాత్రి పోస్ట్ పెట్టారు. ఇది కేవలం ఒక ఓటర్ లిస్ట్ అనుమోలి, అంటే ఒక సాంకేతిక లోపం మాత్రమే. దీనిని ప్రస్తుతం అధికారులు ఫిక్స్ చేస్తున్నారు, అందులో ఎలాంటి ఆక్రమాలు లేవు అని ప్రభుత్వం సమర్థించుకోవడానికి ఒక వివరణ ఇచ్చారు. ప్రభుత్వం చాలా విచిత్రంగా తన ఓన్ ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ ని తానే డిలీట్ చేసుకుంది. అసలు ఎందుకు డిలీట్ చేశారు రేవంత్ రెడ్డి గారు? సమాధానం సరిగ్గా లేకనా, లేక ఆ ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ ద్వారా తాము తప్పు చేశామని ఇంటర్నల్ గా ఒప్పుకుంటున్నట్టు అవుతుందని భయపడ్డారా? ప్రభుత్వం తన సొంత ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ ని డిలీట్ చేసుకోవడం వెనుక ఉన్న గుట్టేమిటి?
దీనివల్ల సామాన్య జనాలు అనుమానాలు మరింత రెట్టింపైపోయింది. ఆ పోస్ట్ డిలీట్ అయిన వెంటనే నష్ట నివారణ చర్యల కోసం అంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ అర్ధరాత్రి అత్యవసరంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయాల్సి వచ్చింది. ఆ కలెక్టర్ ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే జూలై 15 నాటికి నాగర్ కర్నూలు జిల్లాలో పరిధిలో అచ్చంపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పేరు మీద ఎలాంటి ఓటు నమోదు కాలేదని ఆ వార్తలన్నీ తప్పుడు సమాచారాలని కంప్లీట్ గా కొట్టిపడేశారు. కానీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. సామాన్య జనం ఏం పిచ్చోళ్ళు కాదు కదా. ఆ లీక్ అయిన ఎలక్ట్రల్ పోల్ PDF స్క్రీన్ షాట్లతో స్పష్టంగా కనిపిస్తున్న డేటా ఆ ఎపిక్ నెంబర్ ని ఎలా కొట్టిపారేస్తారు? ప్రభుత్వం ఒక పక్క సాంకేతిక లోపమని పోస్ట్ పెట్టిన డిలీట్ చేసేసింది, మరో పక్క జిల్లా కలెక్టర్ అసలు ఓటే లేదు అంటున్నారు. ఇద్దరు స్టేట్మెంట్స్ మధ్య ఇంత కోఆర్డినేషన్ ఎందుకు ఉంది? హూ ఇస్ యాక్చువల్లీ లైయింగ్ హియర్? ద గవర్నమెంట్ ఫ్యాక్ట్. ఈ గందరగోళం చూశాక కూడా సామాన్య ఓటర్లు ఈ టోటల్ ఎలక్షన్ సిస్టమ్ ని ఎలా నమ్మాలి? ఈ ఇష్యూ కేవలం ఒక చిన్న ప్రింటింగ్ మిస్టేక్ కాదు, దీని వెనుక ఒక పెద్ద లీగల్ కాంప్లికేషన్ కూడా ఉంది. మన చట్టం ప్రకారం ప్రజా ప్రాతినిధ్యం చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ లోని సెక్షన్ 31 ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా రెండు వేరే చోట్ల ఓటు కలిగి ఉంటే లేదా తప్పుడు డిక్లరేషన్ వస్తే అది ముమ్మాటికి నేరం. దీనికి 1 సంవత్సరం పాటు జైలు టర్మ్ విధించే అవకాశం కూడా ఉంది. దీని గురించి ఎంతమందికి తెలుసు? ఎంతమంది దీనిని పాటిస్తున్నారు? ఒక కామన్ మ్యాన్ కి 2 ఓట్లు ఉంటే ఈ పాటికి చట్టం తన విశ్వరూపం చూపించేసేది కదా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఇంత గందరగోళం జరుగుతుంటే చట్టం ఏం చేస్తుందంటారు? అసలు ఈ PDF స్క్రీన్ షాట్లు నిజమైనవేనా లేక ఎవరైనా కావాలనే మార్ఫింగ్ చేసి సిస్టమ్ లోకి అప్లోడ్ చేశారా? ఒకవేళ అది నిజంగా కంప్యూటర్ ఆపరేటర్ చేసిన తప్పు అయితే దానిని కవర్ చేయడానికి ప్రభుత్వం ఇన్ని డ్రామాలు ఎందుకు ఆడుతుంది? మొదట తప్పు ఒప్పుకొని ఆ తర్వాత పోస్ట్ డిలీట్ చేసి కలెక్టర్ తో ప్రెస్ మీట్ ఇప్పించడం చూస్తుంటే లోపల ఏదో పెద్ద వ్యవహారమే నడుస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఈ మిస్టరీ ఆఫ్ ద డిలీట్ ఫ్యాక్ట్ చెక్ వల్ల తెలంగాణ ఓటర్లలో ఒక పెద్ద ట్రస్ట్ డిఫిక్ట్ అనే నమ్మసక్యం కానీ ఏర్పాటు కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్ లో లక్షలాది మంది సామాన్యుల ఓట్లు రకరకాల కారణాలతో డిలీట్ చేస్తున్న అధికారులు మరి సీఎం గారి రికార్డ్ ని ఎందుకు వెరిఫై చేయలేదు? ఈ పొలిటికల్ స్పెక్యులేషన్స్ ఇక్కడతో ముగియలేదు. ప్రభుత్వం ఈ ఇష్యూని ఎంత దాచాలని చూస్తున్నా అపోజిషన్ పార్టీలు మాత్రం దీనిని బట్టబయలు చేయాలని చూస్తున్నారు. ఈ లీక్డ్ డేటా వెనుక ఉన్న అసలు సాంకేతిక శక్తులు ఎవరు? అసలు ఈ డ్యువల్ ఓటర్ ఐడి బాంబు వెనుక ఉన్న పొలిటికల్ మాస్టర్ మైండ్ ఎవరు? ఈ గందరగోళానికి సంబంధించిన మరిన్ని మైండ్ బ్లోయింగ్ నిజాలు ఇప్పుడు మనం చర్చిద్దాము. దీంట్లో ఉన్న అత్యంత క్లిష్టమైన మరియు వివాదాస్పదమైన విషయాలను ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. విపక్షాల అటాక్ మరియు సెక్షన్ 31 లీగ్ థ్రెట్ ఏంటో క్లియర్ గా చూద్దాం. ఈ ఇష్యూ కేవలం ఒక చిన్న పొలిటికల్ డిబేట్ మాత్రమే కాదు, దీని వెనుక ఒక పటిష్టమైన లీగల్ కాంప్లికేషన్ ఉంది. మన దేశంలో ఉన్న ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950 అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ లోని సెక్షన్ 31 ప్రకారం ఒక వ్యక్తి ఓటర్ జాబితాలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా రూల్స్ కి విరుద్ధంగా రెండో చోట ఓటు కలిగి ఉన్నా అది చట్ట ప్రకారం పెద్ద నేరం కిందకి వస్తుంది. ఈ చట్టం ఎంత కఠినంగా ఉంది అంటే ఒకవేళ నేరం రుజువైతే సదరు వ్యక్తికి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కరెక్ట్ గా ఇదే లీగల్ పాయింట్ ని పట్టుకొని బీఆర్ఎస్ మరియు బీజేపీ లీడర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై తీవ్ర స్థాయిలో విపక్షాల ఇష్యూను ఒక బ్రహ్మాండమైన పవర్ పాయింట్ గా మార్చుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డబుల్ స్టాండర్డ్స్ ని జనం ముందు ఓపెన్ గా ఎండగడుతున్నాము అని చెప్పి వాళ్ళు ప్రసంగిస్తున్నారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? కేవలం కొన్ని రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు లీడర్లకి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. నియోజకవర్గాలలో ఏ ఒక్క అక్రమ ఓటున్నా లేదా డూప్లికేట్ ఉన్నా డిలీట్ కాకపోయినా సదరు లీడర్ల పదవులు ఊడిపోతాయి, వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ దెబ్బతింటుంది అని పెద్ద పెద్ద రూల్స్ మాట్లాడారు. మరి ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రికార్డులో ఇంత పెద్ద మెస్ ఉంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు మరియు సామాన్య ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటి? ప్రజల నుంచి వస్తున్న ఆ వాయిస్ ఏంటో ఇప్పుడు విందాం. సామాన్యులు చాలా స్ట్రైట్ గా నిలదీస్తున్నారు. సార్, మా ఓటు కార్డులలో కనీసం ఒక చిన్న ఇంటి నెంబర్ తప్పున్నా, పేర్లలో ఒక అక్షరం తప్పున్నా నోటీసులు పంపి ఆఫీసుల చుట్టూ తిప్పుతారు కదా, కఠినమైన డాక్యుమెంట్లు పట్టుకొని రమ్మని వేరే చోట్లకు పంపిస్తారు కదా. మరి అలాంటిది సాక్షాత్ రాష్ట్ర సీఎం గారికి ఒక ఎపిక్ నెంబర్ తో 2 వేరే కాన్స్టిట్యున్సీస్ లో ఓటు ఉంటే ఆ ఎలక్షన్ సిస్టమ్ ఎందుకు కళ్ళు మూసుకుపోయింది అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేసేస్తుంది. ఈ ఓటర్ రికార్డులను క్లీన్ ఆఫ్ డ్రైవ్ కేవలం అపోజిషన్ ఓట్ను డిలీట్ చేయడానికి వాడుతున్న ఒక పొలిటికల్ వెపన్ తప్ప ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఎక్కడుంది అని ప్రతిపక్షాలు స్ట్రైట్ గా నిలదీస్తున్నాయి. ఈ ఇష్యూ కేవలం రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత సమస్య కాదు, ఇది టోటల్ ఎలక్షన్ మెషినరీ యొక్క పారదర్శకతను క్వశ్చన్ చేస్తుంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రికార్డులని పక్కాగా మెయింటైన్ చేయలేని ఈ ఎన్నికల యంత్రాంగం రేపు రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ఓటర్ల
ప్రజల తప్పులను ఏ రకంగా పారదర్శకంగా క్రియేట్ చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తుంది. ఒకవేళ ఒక సామాన్య ఓటర్ ఇదే తప్పు చేస్తుంటే ఈ పార్టీకి అధికారులు తనపై సెక్షన్ 31 కింద కేసు పెట్టి కోట్ల చుట్టూ తిప్పేవారు కదా. మరి పాలకులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు. బీఆర్ఎస్ లీడర్లు ఆల్రెడీ దీనిపై ఒక పెద్ద క్యాంపెయిన్ డిజైన్ చేసేశారు. ముఖ్యమంత్రి తన ఓటునే సరిగ్గా చూసుకోలేకపోతే ఇక రాష్ట్ర ప్రజల హక్కుల్ని ఏం కాపాడతారు అని కౌంటర్ ఇస్తున్నారు. అటు బీజేపీ కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఈ డ్యూయల్ ఓటర్ ఐడి ఇష్యూపై కంప్లీట్ ఎంక్వైరీ జరిపించాల్సిందే అని రూల్స్ అందరికీ ఒకేలా వర్తించాలని డిమాండ్ చేస్తుంది. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ క్యాడర్ తీవ్రమైన డిఫెన్స్ కి పడిపోయింది. విపక్షాలు అడుగుతున్న లీగల్ అండ్ మోరల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక మనకు అర్థమవుతున్న బిగ్ పిక్చర్ ఏంటంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఎక్కడో ఒక పెద్ద లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక ఓటర్ ఐడి 2 చోట్ల ఎలా డిస్ప్లే అవుతుంది అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ప్రభుత్వం ఎంత నష్ట విచారణ చర్యలు చేపట్టినా, కలెక్టర్ తో ప్రెస్ మీట్ ఇప్పించినా, ప్రజల్లో వచ్చిన ఈ ట్రస్ట్ ఇష్యూస్ ని అంత ఈజీగా క్లియర్ చేయడం సాధ్యం కాదు. ఈ పొలిటికల్ వార్ ఇప్పుడు ఏ మలుపుకు తీరబోతుందో చూస్తూనే ఉండాలి. ఈ లీగల్ థ్రెట్ మరియు విపక్షాల అటాక్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి కౌంటర్ స్ట్రాటజీతో సిద్ధం చేయబోతున్నారు? ఈ సుదీర్ఘ పొలిటికల్ పోస్ట్ మార్టం ముగింపులో అసలు భారత్ ఆవాజ్ వేదికగా మేము ఇవ్వబోతున్న అల్టిమేట్ ఏంటో తెలుసా? మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎలక్షన్ కమిషన్ కి ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాము. ఒక నికారసు ప్రజాపక్ష గొంతుగా నిలదీస్తున్నాం. అధికారులారా, పాలకుల్లారా, ఈ హై ప్రొఫైల్ డ్యూయల్ ఎపిక్ నెంబర్ వివాదంపై ఇక్కడైనా ఈ దాగుడు మూతలాపండి. ప్రజలు పిచ్చోళ్ళని చేయడం బంద్ చేయండి. అసలు ఈ ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ ను అర్ధరాత్రి పూట ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో మొదట ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి. దిస్ ఇస్ ద డైరెక్ట్ క్వశ్చన్ టు ద సిస్టమ్. ఒకవైపు సాంకేతిక లోపమని అధికారంగా ట్వీట్ చేసి కొన్ని గంటలలో ఆ పోస్ట్ ని మాయం చేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఒకవేళ ఇది నిజంగా డిజిటల్ సిస్టమ్ చేసిన లోపం అయితే, అంటే ఒక టెక్నికల్ అనమోలి మాత్రమే అయితే, ఆ తప్పును సామాన్య ప్రజల ముందు ఓపెన్ గా ఒప్పుకోవడానికి మీ అహంకారాలు అడ్డుస్తున్నాయా? ఈ సిస్టమ్ లోపాలని, ఈ ఆఫీస్ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందా? అసలు ఓటు లేదని అబద్ధం చెప్పించడం కాదు రేవంత్ రెడ్డి గారు. ముందు ఓటర్ లిస్ట్ ని, SIR ప్రక్రియని పారదర్శకంగా మార్చండి. సామాన్యుడు డాక్యుమెంట్ల పేరుతోటి, వెరిఫికేషన్ల పేరుతోటి వేధించడం ఆపండి. ముందు మీ డేటాబేస్ సర్వర్స్ ని సరి చేసుకోండి. ఒక చిన్న ఇంటి నెంబర్ తప్పు పడితే ఓటర్ ఆఫీసుల చుట్టూ తిప్పే ఈ అడ్మినిస్ట్రేషన్ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రికార్డులో ఇంత పెద్ద బగ్ ఉంటే దాన్ని ఎందుకు గుర్తించలేకపోతుంది? లేకపోతే ఈ SIR డ్రైవ్ అనేది కేవలం అపోజిషన్ ఓట్లను డిలీట్ చేయడానికి వాడుతున్న ఒక పెద్ద పొలిటికల్ ఫ్రాడ్ అని ప్రజలు ఫిక్స్ అయిపోతారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అన్ని చూస్తే అలానే అనిపిస్తుంది. మరి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత పవిత్రమైనది. కానీ నేడు పాలకులు పొలిటికల్ గేమ్స్ వల్ల, సిస్టమ్స్ యొక్క నిర్లక్ష్యం వల్ల టోటల్ ఎలక్షన్ ప్రాసెస్ మీద ప్రతి ఒక్కరికి నమ్మకం పోతుంది. ముఖ్యమంత్రి గారి పేరిట కొడంగల్లో ఒక ఓటు, అచ్చంపేటలో ఒక ఓటు, అది ఒకే ఓటర్ ఐడి నెంబర్ తో ఉండడం అనేది డిజిటల్ ఇండియా కాలంలో ఒక బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ గా మారింది. మేము ప్రతి ఒక్కరిని, ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని, తెలంగాణ ఓటర్లందరినీ ఈ మొత్తం సిరీస్ చూశాక మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు భారత్ ఆవాజ్ వేదిక మేము మిమ్మల్ని కొన్ని అత్యంత కీలకమైన ప్రశ్నలు అడుగుతున్నాము. మొదటిది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరిట ఒక ఎపిక్ నెంబర్ తో 2 వేరే నియోజకవర్గాలలో ఓట్లు ఉండడంపై మీ అభిప్రాయం ఏమిటి? రెండవది, ప్రభుత్వం తన సొంత ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ ను డిలీట్ చేయడం వెనుక ఏదో పెద్ద గుట్టు దాగి ఉందనేది నిజం కాదా? దీని వెనుక ఏదైనా లీగల్ భయం ఉందనుకుంటున్నారా? మూడో ప్రశ్న, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ SIR డ్రైవ్ లో మీ ఓట్లు సేఫ్ గానే ఉన్నాయా? మీ ఓటు ఎప్పుడైనా ఇలాంటి లోపాల వల్ల డిలీట్ అయిపోయిందా? ఈ ప్రశ్నలన్నిటికీ ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా కింద కామెంట్ సెక్షన్ లో మీ నియోజకవర్గ పేరుతో సహా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలపండి. మీ ప్రతి కామెంట్ ఈ సిస్టమ్ ని ప్రశ్నించే ఒక పవర్ఫుల్ వెపన్ కావాలి. పాలకుల అహంకారాన్ని నిలదీయకపోతే వ్యవస్థలు మరింత దిగజారిపోతాయి. అందుకే మా భారత ఆవాజ్ తరపున మీకు ఈ విశ్లేషణ మొత్తం చూపించడం జరిగింది. ఈ వీడియో తెలంగాణలో ఉన్న ప్రతి ఓటర్ కు చేరేలా, హైదరాబాద్ గాంధీ భవన్ గోడలు బద్దలయ్యేలా ప్రతి ఒక్కరికి ప్రతి సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఎందుకనంటే అది మన హక్కు. నిలదీస్తూ ఎప్పుడు నికారసుగా ప్రజా పక్షాన నిలబడే ఏకైక జాతీయ గల గొంతుక మన భారత్ ఆవాజ్. ఇలాంటి మరిన్ని సంచలనాత్మకమైన పొలిటికల్ డిబేట్స్ కోసము, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసము చూస్తూనే ఉండండి భారత్ ఆవాజ్. ధన్యవాదాలు. జై హింద్.